బీఆర్ఎస్ పార్టీ పాలనలో సస్యశ్యామలమైన తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పాలకులు అధోగతి పాలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి విమర్శించారు. మళ్లీ కేసీఆర్, కేటీఆర్ల నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. బీఆర్ఎస్ నల్గొండ జిల్లా కార్యాలయంలో గురువారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన భారీ కేకును నల్గొండ జెడ్పీ మాజీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిలు కట్ చేసి కేటీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని విజయ పదంలో నడిపించే విధంగా కేటీఆర్ కు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థించారు. కేటీఆర్ రాష్ట్ర మంత్రిగా ఉన్న సమయంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారని తెలిపారు. రానున్న రోజుల్లో ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేయాలని, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్, నల్గొండ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, నిరంజన్ వలి, మాల శరణ్యారెడ్డి, నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, నల్గొండ పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు పోనిగిరి దేవేందర్, నల్గొండ తిప్పర్తి కనగల్ మండల పార్టీ అధ్యక్షులు దేప వెంకటరెడ్డి, పల్రెడ్డి రవీందర్ రెడ్డి, ఐతగోని యాదయ్య గౌడ్, సింగిల్ విండో చైర్మన్లు వంగాల సహదేవరెడ్డి, తోటి శ్రీనివాస్, నాయకులు బక్క పిచ్చయ్య, కరీం పాషా, నారపోయిన భిక్షం, మైనం శ్రీనివాస్, కొండూరు సత్యనారాయణ, తుమ్మల లింగస్వామి, బొజ్జ వెంకన్న, రావుల శ్రీనివాస్ రెడ్డి, మారగోని గణేష్, గుండ్రెడ్డి యుగేందర్ రెడ్డి, రంజిత్, వనపర్తి జ్యోతి, కొండ్ర స్వరూప, కంచర్ల విజయారెడ్డి, కందుల లక్ష్మయ్య, సుంకిరెడ్డి వెంకటరెడ్డి, బడుపుల శంకర్, వనపర్తి నాగేశ్వరరావు, ఉట్కూరు సందీప్ రెడ్డి, పేర్ల అశోక్, దొడ్డి రమేష్, పెరిక యాదయ్య, అన్వర్ పాషా, షరీఫ్, కంకనాల వెంకటరెడ్డి, వీరమల్ల భాస్కర్, కొండూరు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా నల్గొండ పార్టీ ఆఫీసులో అన్నదాన కార్యక్రమం కానీ, అదేవిధంగా కేక్ కటింగ్ కార్యక్రమం, అదేవిధంగా కాన్స్టిట్యున్సీ సమావేశాన్ని కూడా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నిండు నూరేండ్లు ఆయుర ఆరోగ్యాలతో కల్వకుంట్ల తారక రామారావు గారిని, ఆ యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి, ఆ వెంకటేశ్వర స్వామి దేవుడి ఆశీస్సులతో, ప్రజల ఆశీస్సులతో మరి అన్ని విధాల ఆయనకు మంచి జరగాలని నల్గొండ నియోజకవర్గ తరపు నుంచి ఆ భగవంతుణ్ణి కోరుతూ, మరి అదేవిధంగా మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుమారుడైన మరి తారక రామారావు గారు మరి ఆయన పాలన, ఆయన మంత్రి ఉన్నప్పుడు చేసినటువంటి, ఈ రాష్ట్రానికి చేసినటువంటి మరి పేరు, మరి అవన్నీ కూడా స్మరించుకొని రేపటి రాబోయే భవిష్యత్తులో కూడా మరి ఇంకా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలని, రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కల్వకుంట్ల తారక రామారావు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి మరి ఈ రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయే పరిస్థితిలో ఆ భగవంతుడు సహకరించాలని మరి భగవంతుడిని కోరుతూ, మరి అదేవిధంగా మరి ఈ తెలంగాణ రాష్ట్రం మరి 2014 ముందు ఏ విధంగా పరిస్థితి ఉండనో, 2014 తర్వాత ఈ తెలంగాణను సాధించిన తర్వాత, కేసీఆర్ గారి నాయకత్వంలో సాధించిన తర్వాత మరి ఈ 10 ఏళ్ల కాలంలో ఈ తెలంగాణని మరి గ్రామాలు, పట్టణాలు, మరి అదేవిధంగా నియోజకవర్గాలు, జిల్లా హెడ్ క్వార్టర్స్ అన్ని విధాల మరి అభివృద్ధి చేసుకొని ప్రజలను కూడా, సంపన్న వర్గాలను కూడా మంచి చేసుకొని మరి ఏ విధంగా అయితే పాలన సాగిందో, మరి ఇప్పుడు ఈ దురదృష్టమైనటువంటి ఈ కాంగ్రెస్ పాలనలో సంపన్న వర్గాలు ఏ విధంగా ఇబ్బంది పడుతుందో మనం అందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. తెచ్చుకున్న తెలంగాణని విచ్ఛిన్నం చేయడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏ విధమైనటువంటి కుట్రలు వండుతుందో ఒకసారి ఈ తెలంగాణ మేధావులు, విజ్ఞులు, యువకులు ఆలోచన చేసి మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో ఈ తెలంగాణని కాపాడుకొని 2014 తర్వాత 2023 వరకు ఏ విధమైనటువంటి పాలన కొనసాగించుకొని ఈ తెలంగాణని ఏ విధంగా అయితే అభివృద్ధి చేసుకున్నామో మరి ఆ విధంగానే మరి ముందుకు పోవాలంటే మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ జెండాని, గులాబీ జెండాని మరి మెడలో వేసుకొని మరి అందరూ కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించి మరి రేపు స్థానిక సంస్థల ఎన్నికలు కానీ ఏ ఎన్నికలు వచ్చినా కారు గుర్తుని గెలిపించే విధంగా ఈ తెలంగాణ ప్రజలు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి కల్వకుంట్ల తారక రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు నల్గొండ నియోజకవర్గ తరపు నుంచి మరి ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ప్రతి ఒక్కరం కూడా మరి తెలియజేస్తూ ఉన్నాం.